తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల బీసీలకు 42 రిజర్వేషన్లు ఇస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. చట్ట ప్రకారం స్థానిక సంస్థల బీసీలకు 42% ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి. చట్ట ప్రకారం 42% ఇవ్వటం సాధ్యం కాకపోతే మేము పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లు ఇస్తామని ప్రకటించారు. ఇందుకు తాము సిద్దంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ పార్టీపై మీరు సిద్దంగా ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో 3,54,77,554 మందిని సర్వే చేయడం జరిగింది. ఈ మొత్తం సామాజిక వర్గాల వారిగా సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది అధ్యక్ష. ఎస్సీలో 61,84,319 మంది ఉండగా ఇది మొత్తంలో 17.43% ఉంది. ఎస్టీలో 37,05,929 మంది ఉండగా ఇది మొత్తంలో 10.45% ఉంది అధ్యక్ష. బీసీ ముస్లిం మైనారిటీ మినహా 1,64,09,179 ఉండగా ఇది మొత్తంలో 46.25% ఉంది అధ్యక్ష. ముస్లిం మైనారిటీలో బీసీలు 35,76,588 ఉండగా ఇది మొత్తంలో 10.08% ఉంది అధ్యక్ష. ముస్లిం మైనారిటీలో ఉన్న బీసీలను కలుపుకుంటే మన రాష్ట్రంలో మొత్తం బీసీలు 56.33% ఉంది అధ్యక్ష. రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లు ABCDE ఈ అన్ని గ్రూపులలో 56.33% ఈరోజు బీసీ జనాభా ఉన్నదని చెప్పి నివేదిక మనకు తెలుపుతున్నది అధ్యక్ష. ముస్లిం మైనారిటీలో ఓసీలు 8,80,424 ఉండగా ఇది మొత్తంలో 2.48% ఉంది. ముస్లిం మైనారిటీలో మొత్తం 44,57,012 మంది ఉండగా ఈ మొత్తంలో 12.56% మైనారిటీ జనాభా ఉంది అధ్యక్ష. ఓసీలు 47,21,115 ముస్లిం మైనారిటీలు మినహా ఉండగా ఇది మొత్తంలో 13.31% ఉంది అధ్యక్ష. ఓసీలో ఉన్న ముస్లిం మైనారిటీలను కలుపుకుంటే మొత్తం ఓసీలు 56,01,539 మంది ఉండగా ఇది మొత్తంలో 15.79% ఉంది అధ్యక్ష. ఈ సర్వే ద్వారా సేకరించిన డేటాను షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు మరియు రాష్ట్రంలో ఇతర బలహీన వర్గాల సంక్షేమానికి విధానాలను రూపకల్పన చేయడానికి ప్రభుత్వం ఉపయోగిస్తుంది. ఈ చర్య సమానత వృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతను మరియు తెలంగాణ ప్రజల భిన్న అవసరాలను తీర్చే పద్ధతిని ప్రతిబింబిస్తుంది. ఇది డేటా ఆధారిత సమగ్రత మరియు పారదర్శకత ప్రాతిపదిక నడిచే పాలనకు నూతన దశ ప్రారంభాన్ని సూచిస్తుంది అధ్యక్ష. ఈ సభలో ఉన్న దాదాపుగా ప్రతి సభ్యుడికి తెలుసు, దాదాపుగా 3 దశాబ్దాలుగా పైగా ఈ సమాజంలో అణగారిన అట్టడుగ వర్గాలైన దళితులు మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నారు. ఇందులో చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. చాలామంది తమ విలువైన మొత్తం జీవితాన్ని ఇందులో ఫనంగా పెట్టి కొట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. గతంలో కొంతకాలం అమలు జరిగిన ఆ తర్వాత న్యాయపరమైన ప్రక్రియతో ఈ అంశాలన్నీ కూడా మనకు కోర్టు పరిధిలోకి వెళ్ళి మొత్తం వాయిదా పడ్డది అధ్యక్ష, రద్దయిపోయినాయి. ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమాలలో అక్కడి నుంచి సుప్రీంకోర్టు వరకు ఈ కేసు వెళ్ళి 7 మెంబర్స్ బెంచ్ ఇచ్చిన డైరెక్షన్స్ మేరకు ఈరోజు ఈ శాశ్వతమైన పరిష్కారాన్ని తీసుకురావాలని మన రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటగా ప్రయత్నం చేసింది అధ్యక్ష. మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఈరోజు మహాత్మా గాంధీ గారి నుంచి మొదలు పెడితే ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రాజ్యాంగంకి వారిని చైర్మన్గా నియమించి ఆనాటి నుంచి ఈనాటి వరకు దళితుల కోసము, గిరిజనుల కోసము కాంగ్రెస్ పార్టీ పాటుపడ్డ విషయం మీకు అందరికీ తెలుసు. జాతీయ స్థాయి అధ్యక్షులను దామోదరం సంజీవయ్య లాంటి వాళ్ళను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిని చేయడమే కాదు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిని చేయడమే కాదు,
రాష్ట్రపతులుగా, లోక్సభ స్పీకర్లుగా, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా, వివిధ రాష్ట్రాల పార్టీల అధ్యక్షులుగా ఆనాటి నుంచి ఈనాటి వరకు దళితుల పట్ల అపారమైన ప్రేమను, వాళ్ళకు అపారమైన అవకాశాలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చుకుంటూ వచ్చింది అధ్యక్ష. అందుకే ఈరోజు ఎన్నికల కంటే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సభలో 2004లో ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ సవరణ చేపట్టాలని శాసనసభలో తీర్మానం చేయడం జరిగింది అధ్యక్ష. ఇదే సభలో ఇదే స్థానంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణ కూడా ఈ సభలో నుంచి మనం తీర్మానం చేసి పంపించడం జరిగింది అధ్యక్ష. ఆనాటి నుంచి ఈనాటి వరకు దాదాపుగా 20 సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకులను ఈ సమస్య ఎదుర్కొంటూ వచ్చింది అధ్యక్ష. అందుకే ఈరోజు నా జీవితంలో 20 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్న ఈ 20 సంవత్సరాలలో నాకు నిజంగా ఏదైనా ఆత్మ సంతృప్తిని కలిగించింది, నిజంగా నా జీవిత కాలంలో ప్రజా జీవితంలో నేను చేయగలిగిన గొప్ప పని ఏదైనా ఉంది అని అంటే ఈరోజు ఈ వర్గీకరణను అమలు చేయడం ద్వారా, అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించిన కులగణన, వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక సర్వేను చేయడం ద్వారా ఒక ప్రజాప్రతినిధిగా నాకు నా రాజకీయ జీవితానికి ఒక పరిపూర్ణత వచ్చిందని నేను ఈరోజు భావిస్తున్నా అధ్యక్ష. ఇది సాంకేతికంగా ట్రాన్సాక్షనల్ రిలేషన్గానో లేకపోతే ఏదో యాంత్రికంగా ఈ వ్యవహారాన్ని చేయడం లేదు అధ్యక్ష. మానసికంగా ఎంతో ఆలోచన చేసి ఒక ప్రజాప్రతినిధికి జీవిత కాలంలో కొంతమందికి అవకాశాలు రావు. చాలామంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రానికి నాకంటే ముందున్నోళ్ళకి కానీ ఉమ్మడి రాష్ట్రంలో దాదాపుగా 16 సార్లు ముఖ్యమంత్రులు ఉన్నోళ్లకు రాని అవకాశం ఈరోజు నాకు తమరి ద్వారా ఈరోజు ఈ అవకాశం వచ్చింది అధ్యక్ష. నిజంగా ఈ సందర్భాన్ని చరిత్ర నా రాజకీయ జీవితంలో ఏ రోజైనా నా కోసం నేను గుర్తు పెట్టుకునేది కానీ, నా కోసం ఒక పేజీ ఏదైనా రాసుకోవాల్సి వస్తే ఈ రోజున ఫిబ్రవరి 4, 2025ను నేను తప్పకుండా అందులో పొందుపరుస్తానని చెప్పి ఈ సందర్భంగా తమ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. ఈ వర్గాలు ఎంతసేపు ఉన్నా చాలా రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగానే చూసినాయి తప్ప ఆ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలని ఆలోచన చేయలేదు. అందుకే ఈరోజు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడం ద్వారా సమాజంలో దశాబ్దాలుగా, తరతరాలుగా నిర్లక్ష్యానికి లోనై, దోపిడికి గురై ఈ సమాజం మా పట్ల ఈ విధంగానే ఉంటుందని సమాజం మీద విశ్వాసం కోల్పోయే సందర్భంలో సంపూర్ణమైన విశ్వాసాన్ని సమాజం మీద, కాంగ్రెస్ పార్టీ మీద, మా ప్రభుత్వం మీద వాళ్ళకు కల్పించడానికి ఈ అవకాశం నాకు వచ్చింది. దీన్ని అమలు చేసే బాధ్యత ఈరోజు మా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. ఈ ప్రక్రియలో చాలా విషయాలు లోతుగా ఉన్నాయి. వీటన్నిటిని విశ్లేషించడం, వీటన్నిటిని పరిష్కరించాలన్న ఆలోచనతోటి ఈరోజు మా మంత్రివర్గ సహచరులు వాళ్ళందరూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు అన్న దామోదర్ రాజనరసింహ గారిని సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు, మా సహచర ఎమ్మెల్యేలు అందరినీ దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో ఢిల్లీకి పంపించి సుప్రీంకోర్టులో న్యాయ ఉద్దండులను, పంజాబ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఉన్న కేసులను వీటన్నిటిని కూడా ఈరోజు మేము న్యాయ నిపుణులను పెట్టి అక్కడ వాదించిపించి ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపించాలనుకున్నాం. అందుకే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెలువడిన మరుక్షణమే ఇదే సభలో ఇక్కడే నిలబడి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని మా ప్రభుత్వం చూపిస్తుంది, మా చిత్తశుద్ధి ఉంది అని చెప్పినాం. ఈరోజు దామోదర్ రాజనరసింహ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, మా అక్క సీతక్కను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అతి తక్కువ మునిపల్లి రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. మునిపల్లి మండలం ముగుదంపల్లి వద్ద జరిగింది. కంకల్ నుంచి జహీరాబాద్ వైపు వెళ్తున్న బైక్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో బైక్ పై వెళ్తున్న వ్యక్తి కింద పడ్డాడు. ఆ వ్యక్తిని తప్పించబోయి వెనకాల వస్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక గాయపడ్డ వారిని 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఈ విధంగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నడిగడ్డ భక్తుల ఇలవేల్పు జమ్మిచేడు శ్రీ
జమ్ములమ్మ బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు అమ్మవారి పుట్టినీళ్లు దివి గ్రామమైన గుర్రంగడ్డకు జమ్ములమ్మను ఆహ్వానించటకు ప్రత్యేకంగా ముస్తాబు చేసిన బండిని తీసుకెళ్లారు. దేవాలయం నుండి ప్రత్యేక పూజలతో మంగళ వాయిద్యాలతో అమ్మవారిని గుర్రంగడ్డ నుండి మెట్టినిళ్లైన జమ్మిచెడుకు తీసుకువస్తారు. బుధవారం అమ్మవారిని బండి మీద ఊరేగింపుగా దేవస్థానంకు తీసుకువస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెంకట్రాములు, మాజీ చైర్మన్ సతీష్ రాములు, ఈవో పురందర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. లండన్లో జరిగిన అంతర్జాతీయ క్యాన్సర్ సెమినార్ల 100కి 100 మంది సైంటిస్టులు చెప్పిన నిజమిది. ఇండియాలో చదువుకున్న వాళ్ళు కూడా కాగితం కప్పులో టీలు, కూల్ డ్రింక్స్ తాగుతూ క్యాన్సర్ ని కొనుక్కుంటున్నారు. గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని బాధపడ్డారు. ఎయిడ్స్ నివారణ కోసం కాండోమ్లు పంచిన ప్రభుత్వం క్యాన్సర్ నివారించేందుకు గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని బాధపడ్డారు. అయితే మీరెప్పుడైనా కాగితం తయారు చేసే ఫ్యాక్టరీకి వెళ్లారా? ఒకసారి వెళ్లి చూడండి. జీవితంలో మీరు కాగితం కప్పులో టీ తాగరు. కాగితం తయారు చేయడానికి మురికి కాలువలో ప్రవేశించే నీళ్లు వాడతారు. వాటర్ ట్యాంక్ నాచుతో, కంపు వాసనతో ఉంటుంది. దాని నిండా పురుగులే. చనిపోయిన ఎలుకల ఎముకలు కూడా తేలుతాయి. రా మెటీరియల్ని కుళ్లబెడతారు. కాళ్లతో తొక్కి మెత్తగా చేస్తారు. దాదాపు 15 రకాల కెమికల్స్ వాడతారు. అందులో యాసిడ్ లాంటి విషపూరిత కెమికల్స్ ఎక్కువగా. కాగితం కప్పు మెత్తపడకుండా ప్లాస్టిక్ తో చేసిన ఫెవికాల్ లాంటి కెమికల్ గమ్ కూడా వాడతారు. ఆ కాగితంలో చేసిన కప్పులు వేడివేడి టీ పోయగానే చాలా రకాల కెమికల్స్ బయటకొచ్చి టీలో కలుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రజలు ఆరోగ్యం టీ కప్పులతో, ప్లాస్టిక్ కప్పులతో తాగటం వలన ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. బీసీల రిజర్వేషన్పై సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీలకు సవాల్ విసిరారు. చట్ట ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు 42% ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి అన్నారు. చట్ట ప్రకారం 42% ఇవ్వడం సాధ్యం కాకపోతే మేం పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లు ఇస్తాం. మేము సిద్దంగా ఉన్నాం. మీరు సిద్దంగా ఉన్నారా అని బీఆర్ఎస్, బీజేపీకి అసెంబ్లీ వేదికగా సవాల్ విసిరారు. రాష్ట్రంలో 3,54,77,554 మందిని సర్వే చేయడం జరిగింది. ఈ మొత్తం సామాజిక వర్గాల వారిగా సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది అధ్యక్ష. ఎస్సీలో 61,84,319 మంది ఉండగా ఇది మొత్తంలో 17.43% ఉంది. ఎస్టీలో 37,05,929 మంది ఉండగా ఇది మొత్తంలో 10.45% ఉంది అధ్యక్ష. బీసీ ముస్లిం మైనారిటీ మినహా 1,64,09,179 ఉండగా ఇది మొత్తంలో 46.25% ఉంది అధ్యక్ష. ముస్లిం మైనారిటీలో బీసీలు 35,76,588 ఉండగా ఇది మొత్తంలో 10.08% ఉంది అధ్యక్ష. ముస్లిం మైనారిటీలో ఉన్న బీసీలను కలుపుకుంటే మన రాష్ట్రంలో మొత్తం బీసీలు 56.33% ఉంది అధ్యక్ష. రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లు ABCDE ఈ అన్ని గ్రూపులలో 56.33% ఈరోజు బీసీ జనాభా ఉన్నదని చెప్పి నివేదిక మనకు తెలుపుతున్నది అధ్యక్ష. ముస్లిం మైనారిటీలో ఓసీలు 8,80,424 ఉండగా ఇది మొత్తంలో 2.48% ఉంది. ముస్లిం మైనారిటీలో మొత్తం 44,57,012 మంది ఉండగా ఈ మొత్తంలో 12.56% మైనారిటీ జనాభా ఉంది అధ్యక్ష. ఓసీలు 47,21,115 ముస్లిం మైనారిటీలు మినహా ఉండగా ఇది మొత్తంలో 13.31% ఉంది అధ్యక్ష. ఓసీలో ఉన్న ముస్లిం మైనారిటీలను కలుపుకుంటే మొత్తం ఓసీలు 56,01,539 మంది ఉండగా ఇది మొత్తంలో 15.79% ఉంది అధ్యక్ష. ఈ సర్వే ద్వారా సేకరించిన డేటాను షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు మరియు రాష్ట్రంలో ఇతర బలహీన వర్గాల సంక్షేమానికి
విధానాలను రూపకల్పన చేయడానికి ప్రభుత్వం ఉపయోగిస్తుంది. ఈ చర్య సమానత వృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతను మరియు తెలంగాణ ప్రజల భిన్న అవసరాలను తీర్చే పద్ధతిని ప్రతిబింబిస్తుంది. ఇది డేటా ఆధారిత సమగ్రత మరియు హిందూ బీసీలు ముస్లిం బీసీలు అని కొత్త పదం పెట్టారు. అసలు ఇలాంటి పదాలు రాజ్యాంగం ఒప్పుకుంటుందా అధ్యక్ష? హిందూ బీసీ, ముస్లిం బీసీ అని వాడారని హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఎవరైనా పిటిషన్ వేస్తే వారం రోజుల్లోనే కులగణను కొట్టేస్తామంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఇది కొత్తగా పదం తీసుకొచ్చిండ్రు. మరి నేనైతే ఇది ఎక్కడా చూడలేదు. హిందూ బీసీలు, ముస్లిం బీసీలు, ఇది ఎక్కడ పదం అధ్యక్ష? అసలు ఇది రాజ్యాంగం ఒప్పుకుంటుందా అధ్యక్ష? ఇటువంటి పదాలు వాడి ఈ రిపోర్టు మీరు బయట పెట్టి రేపు బీసీలకు ఎట్లా న్యాయం చేస్తారు అధ్యక్ష? హిందూ బీసీలు, ముస్లిం బీసీలు, అసలు ఈ రకంగా బీసీలు ఉంటారా? బీసీలు అనే పదం ఇది ఎక్కడైతే మీరు ఈ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఈ పదాన్ని మీరు జోడించిండ్రో ఇదొక్కటి రాలధ్యక్ష కోర్టులు కొట్టేటందుకు. ఇక రావధ్యక్ష, రిజర్వేషన్లు రావధ్యక్ష. కోర్టు ఒక్కసారి హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా హిందూ బీసీ, ముస్లిం బీసీ అనే పదం వాడిండ్రు అని ఒక్కసారి మామూలు వ్యక్తి ఒక పిటిషన్ ఎత్తేదారు అధ్యక్ష, వారం రోజులు ఇది కొట్లు పోతాయి అధ్యక్ష. రాష్ట్ర ప్రాణాలకే సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డిని ఆయన్ని కలిసిన గౌరీదేవిపల్లి నాగ్పూర్ గ్రామ రైతులు. వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం రేవళ్లి మండల గౌరీదేవిపల్లి నాగ్పూర్ గ్రామాలకు చెందిన రైతులు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డిని ఆయన్ని కలిసి తమ సమస్యలకు పరిష్కారం కోసం వినతి పత్రాన్ని అందజేశారు. మంగళవారం హైదరాబాద్లోని మహాత్మా జ్యోతి బాపులే భవన్లో ఆ గ్రామాల రైతులు ప్రజలు చిన్నారెడ్డిని కలిసి సమస్యలు విన్నవించుకున్నారు. గతంలో పలు కాలువల నిర్మాణంలో గ్రామానికి చెందిన తమ భూములు ముంపుకు గురయ్యాయని, ప్రస్తుతం దిండి ప్రాజెక్టు కాలువ నిర్మాణంలో కూడా మిగిలిన భూములు కూడా ముంపుకు గురవుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దిండి ప్రాజెక్టు కాలువ నిర్మాణ పనులను ఇతర ప్రాంతాలకు మరలించాలని ఆ గ్రామాల ప్రజలు కోరారు. అందుకు చిన్నారెడ్డి ఆయన సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మహబూబ్ నగర్ జిల్లా పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ సూచన మేరకు మల్దకల్ మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2025-26లో 12 లక్షల వార్షిక ఆదాయం ఉన్న మధ్యతరగతి ప్రజలకు, ఉద్యోగులకు పన్ను రద్దు చేస్తున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి బీజేపీ నాయకులు హాజరై నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తి పేదల, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. 12 లక్షల ఆదాయం ఉన్నవారికి పన్ను రద్దుతో చాలా వరకు మధ్యతరగతి ఉద్యోగస్తులకు ఉపశమనం లభించిందన్నారు. బడ్జెట్లో తెలంగాణ పేరును ప్రస్తావించకపోతే తెలంగాణకి ఏమి ఇవ్వనట్లా అని కాంగ్రెస్ మేధావులు ప్రశ్నించారు. కేంద్రం అమలు చేసే అన్ని పథకాల్లో తెలంగాణ కూడా భాగస్వామిగా ఉంటుందని గుర్తు చేశారు. అర్బన్ స్టేట్ గా ఉన్న తెలంగాణకు 10,000 కోట్లు రాబోతున్నాయని, రాష్ట్రంలో 125 అర్బన్ లోకల్ బాడీస్ అమృత పథకం ద్వారా లబ్ది చేకూరుతుందని అన్నారు. సామాన్యుల వికసిత్ భారత్ మిషన్ ను ముందుకు తీసుకెళ్లాలా ఈ బడ్జెట్ తోడ్పడుతుందని కొనియాడారు. కాంగ్రెస్ ఎప్పటికైనా డైవర్షన్స్ మానుకొని ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని, లేదంటే రానున్న ఎన్నికల సంస్థలు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చెప్తారని అన్నారు. సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించిన రిపోర్ట్ అసెంబ్లీలో పెట్టలేదని చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు చేస్తున్న ఏంటి అని అంటున్నారు. మీరు ఎందుకు బీసీ కులగణన రిపోర్ట్ అసెంబ్లీలో పెట్టలేదు? మీరు కులగణన రిపోర్టు అసెంబ్లీలో పెట్టండి, మేము అది పూర్తిగా స్టడీ చేసిన తర్వాత అసెంబ్లీలో చర్చ పెట్టండి అంటూ అక్బరుద్దీన్ ఓవైసీ అన్నట్టుగా తెలుస్తోంది.
ఆపరేషన్ స్మైల్ 11 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 53 మంది బాల బాలికలను గుర్తించి విముక్తి కలిగించినట్టు తెలిపారు. బాలురు 44%, బాలికలు 0.4, మొత్తం 53 మంది ఉన్నారని అన్నారు. అందులో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 16 మంది, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు 37 మంది ఉన్నట్టుగా తెలిపారు. ఇక 2 కేసులు నమోదుగా 44 బాల కార్మికులను వారి తల్లిదండ్రులకు అప్పగించారని, మరో 9 మందిని రెస్క్యూ హోమ్ కు తరలించారని తెలిపారు. బాలుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం బాధ్యతాయుతంగా కృషి చేయాలని కోరారు. బాలుల హక్కులను, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించడానికి ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తామన్నారు. ఎవరైనా బాలలను పనిలో పెట్టుకున్నా, ఎక్కడైనా పని చేసినా, తప్పిపోయిన బాలల సమాచారం తెలిపిన వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కి కాల్ చేసి పోలీస్ వారికి సమాచారం అందించాలన్నారు. బాల కార్మికులుగా పెట్టుకున్న వారిపై కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. పోలీస్ శాఖతో కలిపి ఆపరేషన్ స్మైల్ విజయవంతం చేయడంలో కృషి చేసిన వివిధ శాఖల అధికారులను సిబ్బంది అభినందించారు. హిట్ అండ్ రన్ రోడ్డు ప్రమాదాలకు గురిచేసి పారిపోతున్న వాహనాలను గుర్తించి పోలీస్ శాఖకు సహకరించడంతో మునిపల్లి మండలంలోని ముగుదంపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ ఇంతియాజ్ కు మునిపల్లి పోలీసులు శాలువతో సత్కరించి నగదు అందజేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే ముకుందంపల్లి గ్రామానికి చెందిన ఇంతియాజ్ కార్ డ్రైవర్ అయితే వీటి వల్ల 2 వరుస ఘటనలో ప్రమాదాలకు గురిచేసి పారిపోతున్న వాహనాలను వెంబడించి మరీ పట్టుకుని మునిపల్లి పోలీసులకు సహకరించారు. దీంతో నేరాల నియంత్రణలో భాగస్వామిగా పోలీసులకు సహకరించిన ఇన్ఛార్జిను నగదు అందజేయడంతో పాటు మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్ తన కార్యాలయంలో సత్కరించారు. గంజాయి, ఇతర డ్రగ్స్ వంటి అక్రమ రవాణా సమాచారాన్ని మునిపల్లి పోలీసులకు అందజేస్తే ఆ విషయాలను గోప్యంగా ఉంచుతామని, తగు పారితోషికం కూడా అందజేస్తామని ఆయన పేర్కొన్నారు.